హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే బాగా చేసుకున్నారు కదా. మేమైతే ఇదిగోండి ఇలా చేసుకున్నాను. మార్నింగ్ అయితే తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక 5 రకాల నైవేద్యాలు అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి అయితే చీర అది కట్టేసి అందంగా రెడీ చేసుకున్నాను. అమ్మవారు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నారో. నా దిష్టే తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెట్టడం కూడా మర్చిపోయాను. ఇంకా తర్వాత కలశం కూడా రెడీ చేసుకున్నాను. కలశానికైతే పసుపు కొమ్ము రూపు కూడా వేసేసి మొన్న నేను కొన్నాను కదా చైన్, అది కూడా వేసి అలంకరణ అయితే చేశాను. ఇంకా పూజకైతే అన్ని రెడీ చేసుకున్నాను. పూజకి అన్ని రెడీ చేయడం ఒక టాస్క్ అయితే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పూజ దగ్గర కూర్చోబెట్టడానికి ఇంకో టాస్క్ నాకు అది. అలంకరణ అయితే మొత్తం అయిపోయింది. పూజకి కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అమ్మవారికి అయితే పసుపు కుంకుమ పూలతో అయితే పూజను ప్రారంభించాను. ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పూజ ఉందని మా పిల్లల్ని అయితే మార్నింగ్ తొందరగా నిద్ర లేపేశాను. మా చిన్నోడు చూడండి పూజలో భక్తి ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఏదో అలా గడుపుతున్నాడు. ఇంకా అమ్మవారికి అయితే పూలు పళ్ళతో నైవేద్యాలతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా పెద్దోడైతే నేను హారతి ఇవ్వడం ఆపేసినా కూడా గంట అయితే ఆపుతలేడు. సక్సెస్ఫుల్ గా మా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ముత్తైదుని పిలిచి వాయినాలు అయితే ఇచ్చేసాను. ఇంకా అమ్మవారి దయ వల్ల మా పూజ అయితే బాగా జరిగింది. నేను ఎప్పుడు పూజనైతే ఇలానే సింపుల్ గా చేసుకుంటాను. మీ పూజ కూడా ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా అందరింటికి వెళ్ళి వాయినాలు అయితే తీసుకున్నాను. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్ని అయిపోయాయి. ఇంకా మీ అందరికీ ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.